కార్తీక్ మాజీ మంత్రి ఆర్కే రోజా నివాసం వద్ద భోగి సంబరాలతో 3 రోజుల పండుగలో భాగంగా మొదటి రోజు భోగి సంబరాల్లో భాగంగా మాజీ మంత్రి రోజా నివాసం వద్ద వారి యొక్క కుటుంబ సభ్యులతో కలిసి బంధుమిత్రులతో కలిసి ప్రతి ఏటా కూడా ఎంతో ఆనందంగా జరుపుకుంటడం ఆచార సాంప్రదాయంగా వస్తుంది. దీనిలో భాగంగా మాజీ మంత్రి ఆర్కే రోజా కుటుంబ సభ్యులతో మనకు అందుబాటులో ఉన్నారు. మేడం, ముందుగా సాక్షి టీవీ తరపున భోగి శుభాకాంక్షలు. రాష్ట్ర ప్రజలకు ఏం చెప్తా ఉన్నారు? సో మచ్. అండ్ సాక్షి ప్రేక్షకులకి, వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకి, మా అభిమానులకి, వెల్ విషెస్కి అందరికీ కూడా హ్యాపీ భోగి, హ్యాపీ సంక్రాంతి అండ్ హ్యాపీ కనుమ. అంటే సంక్రాంతి పండుగ అంటేనే ఈరోజు పట్టణ వాసులంతా కూడా పల్లె ప్రాంతాలు తరలిపోయి చాలా ఎంతో సందడిగా జరుపుకుంటూ ఉంటారు. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలంతా కూడా చాలా నిరాశగా ఉన్నారు. ఏ విధంగా చూడాలంటారు ఈరోజు గెలుపోటములు పక్కన పెట్టి ప్రభుత్వాలతో సంబంధం లేకుండా మీరు చూసారు కదా, ఇలా ఎవరికి వాళ్ళు సంతోషంగా జరుపుకోవాల్సిన సమయం. ఎందుకంటే ఈ పండుగ సంవత్సరం మొదట్లో వచ్చే పండుగ అండ్ 3 రోజుల పండుగ. రైతులకి ముఖ్యంగా రైతుల పండుగ అండ్ మహిళల పండుగ. ముగ్గులు కానీ, భోగి మంటలు కానీ, చిన్నపిల్లలు ఉంటే రేగిపళ్ళు పోయటం కానీ, అలాగే పూజలు చేసుకోవటము, మన అందరి బంధుమిత్రులతో వెల్ విషెస్తో హ్యాపీగా గడిపే సమయం. అది కాకుండా పొలిటికల్ సైడ్ వస్తే ఈరోజు రాష్ట్రంలో నిజంగానే పండుగ జరుపుకోవాలి అంటే ఒక ఫైనాన్షియల్ స్టేటస్ లేకుండా పోయింది జనాలకి. గతంలో మీరు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో వాళ్ళకి కావాల్సినన్ని వెల్ఫేర్ స్కీమ్స్ ఇవ్వటము, అలాగే ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యశ్రీ కానీ, వైద్యం కానీ, విద్య కానీ ఫ్రీ ఆఫ్ కాస్ట్తో గవర్నమెంట్ ఇవ్వటం వల్ల ప్రజలకు పెద్దగా అప్పులు ఉండేవి కాదు, వాళ్ళ చేతిలో డబ్బులు కూడా ఉండేవి. కాబట్టి ప్రతి పండుగని కూడా చాలా ఘనంగా జరుపుకునేవాళ్ళు. ఈరోజు చూస్తే ఆరోగ్యశ్రీ లేదు, ఒక హాస్పిటల్కి పోతే అప్పుల పాలు అవ్వాలి. స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియం తీసేశారు, ట్యాబ్స్ తీసేశారు. స్కూల్స్ రన్నింగ్ చేయటమే ఏ విధంగా ఆపేసి మెర్జింగ్ చేసేస్తున్నారు మనం చూస్తున్నాం. మళ్ళీ ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళటం వల్ల మళ్ళీ అప్పుల పాలయ్యారు. అండ్ ఇవి కాకుండా వెల్ఫేర్ స్కీమ్స్ చెప్పినవి ఏవీ రాలేదు. జగన్ గారు ఇస్తున్న వాటిని కూడా ఆపేయటం వల్ల ఈరోజు ఎవరి చేతిలో మనీ లేకుండా కొత్త బట్టలు కానీ, పిండి వంటలు కానీ, బంధుమిత్రులను పిలుచుకొని భోజనాలు పెట్టుకోవాలంటే లేని పరిస్థితి. అది మాత్రం రాష్ట్రంలో, అది ఏపీలో అది మరీ ఘోరమైన పరిస్థితిలో 5 ఏళ్ళు లాస్ట్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చేసుకున్న పండుగలు ఎంత ఘనంగా ఉన్నాయి, ఎంత సరదాగా సంతోషంగా ఉన్నాయి. ఈరోజు ఎవరికి వాళ్ళ ఇంట్లో చేసుకునే పరిస్థితి వచ్చింది. అంటే ఈరోజు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేసి ఈరోజు పేదవాళ్ళ ఉసురు పోసుకుంటుంది కూటమి ప్రభుత్వం. ఈరోజు జీవోలు కూడా ఈరోజు భోగి మంటల్లో వేశారు. దాని యొక్క మెసేజ్ ఏంటి మేడం? ఈరోజు మా పిల్లలందరూ కూడా మీరు చూశారు కదా, చదువుకుంటున్న పిల్లలందరూ కూడా దీన్ని వ్యతిరేకిస్తూ, అంటే ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రభుత్వమే కట్టాలి, ప్రభుత్వమే కట్టినప్పుడు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కూడా వస్తాయి కాబట్టి ఫ్రీ ఆఫ్ కాస్ట్తో చుట్టుపక్కల ప్రజలకి వైద్యం అందుతుంది. అలాగే పేద విద్యార్థులు ఎవరైతే వైద్యులు అవ్వాలని కలలు కంటున్నారో వాళ్ళందరికీ కూడా అవకాశం ఉంటుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 17 మెడికల్ కాలేజీలకి శ్రీకారం చుట్టి 5 ఓపెన్ చేశాము. ఎలక్షన్ లోపల మరో 2 మనం పూర్తి చేయటం కూడా జరిగింది. ఇంకొన్న 10 కూడా ఎవ్రీ ఇయర్ 2 చేసుకుంటుంటే ఇప్పటికి 4 అయిపోయి ఉంటాయి. కానీ కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు రాకూడదు, ఇంకా తయారయ్యే డాక్టర్లు కానీ, అక్కడ వైద్యాన్ని తీసుకునే పేషెంట్లు కానీ జీవితాంతం జగనన్న అభిమానులుగా మారిపోతారన్న జలసీతోనే వాటిని ప్రైవేటీకరించి తమ బినామీలకి లబ్ధి చేకూర్చాలని చూస్తున్నారు. ఇది రాష్ట్రం మొత్తం వ్యతిరేకిస్తున్నారు. ఈరోజు భోగి మంటల్లో కూడా పిల్లలందరూ కూడా దాన్ని వ్యతిరేకించి ఆ జీవోని తగలబెట్టడం జరిగింది. థ్యాంక్ యూ మేడం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు వారంతా కూడా ఎంతో సంబరంగా చేసుకునేటువంటి 3 రోజుల పండుగలో తొలి రోజు పండుగ భోగి పండుగతో ఈరోజు అంబరానంటే సంబరాలు మాజీ మంత్రి ఆర్కే రోజా నివాసం వద్ద జరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో ఏదైతే గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినటువంటి యొక్క 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలలను పేదవాళ్లకు, రాష్ట్ర ప్రజలకు మేలు చేకూర్చేటువంటి మంచి కార్యక్రమాన్ని ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రైవేటు పరం చేయడాన్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా భోగి మంటల్లో జీవో ప్రతులన్నీ కూడా దహనం చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. ఈరోజు కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధాలన్నింటినీ కూడా ప్రజలంతా కూడా గమనిస్తున్నారంటున్నారు మాజీ మంత్రి ఆర్కే రోజా. ఇది ఇక్కడ పరిస్థితి. కార్తీక్.